శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కష్టాల గురించి ఒక మోటివేషనల్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. కష్టాలు అనుభవిస్తేనే మనిషి రాటుదేలేది. వాటిని చూసి భయపడకండి, వాటిని దాటేందుకు ప్రయత్నించండి. సమస్యలు వస్తాయని భయపడితే జీవితం అక్కడే ఆగిపోతుంది. కష్టాలకు కన్నీళ్లకు వెనకడుగు వేస్తే జీవితంలో ముందుకు వెళ్ళడమే అతి కష్టంగా మారుతుంది. దీని గురించి ఒక మోటివేషనల్ స్టోరీ చూద్దాం. పూర్వం ఒక రైతు ఉండేవాడు. అతడు పంటను ప్రాణంగా ప్రేమించేవాడు. కానీ వాతావరణం ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండదు కదా. తన అదుపులో ఉండాలి అనేసి కోరుకునేవాడు. ఒకరోజు దేవుణ్ణి పిలిచి, ఈ వాతావరణ మార్పుల వల్ల నాకు చాలా విసుగ్గా ఉంది. రైతుని నేను, కాబట్టి వాతావరణం నేను చెప్పినట్లు వినాలి. వ్యవసాయం చేయడం నీకు రాదు, నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ఎండ రావాలో, ఎప్పుడు వర్షం పడాలో నేనే నిర్ణయిస్తాను అని అంటాడు. దానికి దేవుడు కూడా సరే అని ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి రైతు వాతావరణాన్ని తన అదుపులో ఉంచుకుంటాడు. పంటకి కావలసిన ప్రణాళికను వేసుకుంటాడు. అతనికి వర్షం కావాల్సి వచ్చినప్పుడు వర్షాన్ని పిలుస్తాడు, ఎండ కావాల్సి వచ్చినప్పుడు ఎండను పిలుస్తాడు. కానీ ఈదురుగాలులకు భయపడేవాడు. ఈదురుగాలులను రాకుండా ఆపేసేవాడు. గాలి వేయకుండా చూసుకునేవాడు. గాలి వేస్తే పంట పాడవుతుందని భావించేవాడు. వర్షం, ఎండ సరైన సమయానికి వచ్చేలా చూసుకున్నాడు. జొన్న చేను చక్కగా పండింది. ఆ చేను చూస్తే రైతు సంతోషానికి అవధుల్లేవు. కానీ ఎన్ని రోజులైనా కూడా జొన్న కంకులు మాత్రం రావడం లేదు. ఎన్నో రోజుల పాటు ఓపిగ్గా చూశాడు రైతు. పంట ఏపుగా పెరగడమే కానీ జొన్న కంకులు లేవు. అలా ఎందుకు జరిగిందో ఆయనకి అర్థం కాలేదు. వెంటనే దేవుణ్ణి పిలిచి, నేను సరైన సమయానికి వర్షం పడేలా చేశాను, ఎండ కాసేలా చేశాను, కానీ జొన్న కంకులు రాలేదు. ఒక్క గింజ కూడా నా చేతిలో లేదు, కానీ పంట మాత్రం పచ్చగా కనిపిస్తోంది అన్నాడు. దానికి దేవుడు, నువ్వు రైతువి కదా, నీకు అంతా తెలుసు, అందుకే నువ్వే చూసుకుంటావని వదిలేశాను. ఎండ కాసింది, వర్షం పడింది, కానీ గాలులని ఎందుకు ఆపేశావు? గాలి కూడా వస్తేనే మొక్కలు బలంగా మట్టిలోకి నాటుకుంటాయి. గాలి వీయకపోతే మొక్కలకు భయం ఉండదు, తాము పడిపోతామనే బాధ ఉండదు. కాబట్టి మొక్కల వేళ్ళు నేలలోకి చొచ్చుకొని వెళ్ళలేదు. దానివల్లే మొక్కకి బలము రాలేదు, కంకులు వేయలేదు. ఎప్పుడైతే ఈదురుగాలులు, బలమైన గాలులు వస్తాయో మొక్క తనను తాను కాపాడడం కోసం నేలలోకి బలంగా చొచ్చుకొని వెళ్తుంది. అప్పుడే మొక్కకి పోషకాలు భూమి నుంచి అంది కంకులు వేస్తాయి. నువ్వు సమస్యలు రాకూడదని గాలినే ఆపేశావు, అందుకే నీకు పంట చేతికి రాలేదు అని చెప్పాడు. అప్పుడు రైతుకు తత్వం బోధపడింది. కష్టాలు, సమస్యలు లేని జీవితాన్ని కోరుకోకూడదని, అవే మనిషిని, మనసును రాటుదేలుస్తాయని అర్థమైంది. జొన్న చేనులాగే ఈదురుగాలుల్లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైతేనే మనం మరింత కఠినంగా, దృఢంగా తయారవుతాము. పంటకు బలమైన గాలే పెద్ద సమస్య. దాని నుంచి తనను కాపాడుకోవాల్సిన కోసం చేను బలంగా భూమిలోకి నాటుకుంటుంది. అలాగే మీరు మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కన్నీళ్లను తట్టుకోవడానికి బలంగా మారాలి. అంతే తప్ప అక్కడే ఆగిపోకూడదు, కూర్చొని ఏడవకూడదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.